ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఎదురుగా కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పినని ట్రిపుల్ పి విధానాన్ని ప్రవేశపెట్టడం, దాంట్లో రాష్ట్రంలో మంత్రివర్గంలో ఈ బిల్లుని ఆమోదించడాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇదే క్రమంలోనే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కళాశాలల్ని కేటాయిస్తే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 14 మెడికల్ కళాశాలలకి శంకుస్థాపన చేసి అతను దాన్ని చేస్తానే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మెడికల్ కళాశాలల్లో కానీ జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి కళాశాలలకి వైద్య విద్యాన్ని దూరం చేసే విధంగా జీవో నంబర్ 107, 108 జీవోలను తీసుకొచ్చి 50% దాని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద ఏర్పాటు చేసి దాన్ని బి కేటగిరీగా సి కేటగిరీగా విభజించి బి కేటగిరీకి 12 లక్షల రూపాయలు, సి కేటగిరీకి 25 లక్షల రూపాయల పేరుతో ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ఆ సీట్లు నమ్ముకునేటువంటి పరిస్థితి గతంలో చూసాం. అదే తీసుకొచ్చినటువంటి జీవోల్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ఎలక్షన్ల సాక్షిగా మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే జీవో నంబర్ 77ని 107, 108 రద్దు చేసి ప్రతిభ గల పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పగిలినటువంటి ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులు కనపడరా? ఈరోజు చెప్పినట్టు మాటలన్నీ ఈరోజు ఏమై గాలి కొట్టుకుపోయానని చెప్పినని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతం ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. వైద్య విద్యార్థులకి అన్యాయం చేస్తే అని చెప్పినని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.